ఈరోజు శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మనకి చందనోత్సవం అనేది మనం వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈసారి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ స్వామివారు మన ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజలందరి మీద వారి ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మనకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతి కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ఆంధ్ర ప్రజానీకం ఎదవేలుపు, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం. ఎన్నాళ్ళకి ఈ నిజరూప దర్శనం అని ప్రతిక్షణం నిరీక్షణం చేస్తున్నటువంటి సమయం ఆసన్నమయ్యి భక్తజనమంతా ఆనంద ఉత్సాహాలతో అపురూపమైనటువంటి విలక్షణమైనటువంటి నిజరూప దర్శనం చేసుకోవడం కోసమని చాలా ఉద్వేగంతో స్వామిని సేవించడానికి బారులు తీరి ఉన్నారు. స్వామి తెల్లవారుజామున సుమారుగా 1 గంట ప్రాంతంలో సుప్రభాతాన్ని స్వీకరించి విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకలశ స్నపన ఆవాహనం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం, చందన ఉత్తరణం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకరణం, సహస్రనామార్చనం, నివేదనం అయిన తర్వాత ప్రప్రథమంగా వంశపారంపర్య ధర్మకర్తలు రాజావారి యొక్క దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం జరుగుతుంది. ఇప్పుడు చాలా వైభవంగా స్వామి, చాలా ఆనందంగా స్వామి ఈనాడు దర్శనాన్ని ఒసగాడు భక్తులందరికీ. భక్తులందరూ కూడా చాలా తృప్తిగా దర్శనాన్ని చేసి తరలి వెడుతున్నారు. సుమారు 2 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఆనువంశిక ధర్మకర్తల వారి దర్శనమైనది. అయిన తర్వాత 2:30 నుంచి భక్తులందరూ సర్వదర్శనం ఆరంభమైంది. చాలా విలక్షణమైనటువంటి సన్నివేశం. ఎందుచేతనంటే ఏటికొకనాడు లభించేటువంటి అపూర్వమైనటువంటి అబ్బురమైన దర్శనం. అంతేకాకుండా యుగళావతారమూర్తి వరాహ నృసింహ ప్రభువు నిజరూప దర్శనం ప్రపంచంలో కల్లా ఒక్క సింహాచలంలో మాత్రమే లభ్యమయ్యేటువంటి దర్శనం. అందుచేత ఇది చాలా విలక్షణమైన సన్నివేశం. భక్తులందరూ సేవించి తరించండి, చరితార్థం చేసుకోండి. అయితే ఒక్క విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ నిజరూప దర్శనం పురూరవ చక్రవర్తి గారు అక్షయ తృతీయ నాడు చేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఏ సమయానికి చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి చందన సమర్పణం కావించాలి అని క్షేత్రమహాత్మ్యం నిబంధనాన్ని ఏర్పరిచింది స్వామి ఆజ్ఞగా. 12 గంటలో 15 గంటలో సమయం. ఈ సమయంలో ఎంతమంది భక్తులు దర్శనం చేసుకోగలరో
ఆ సంఖ్య మాత్రమే అక్కడ జరుగుతుంది తప్ప, దర్శనం జరుగుతుంది తప్ప అది మీరి జనం వస్తే దర్శనం లభించదు. అందుచేత దీనిని అధిగమించడం, ఈ సమస్యను అధిగమించడం ఎలాగా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. 15 గంటలలో గంటకి 8,000 మంది దర్శనం చేస్తే ఆ 15 తప్ప అంతకు మించి జనం వస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. కనుక దీనివలన జనసమ్మర్దం ఏర్పడినటువంటి వలన మనం ఊహించినటువంటి ఘటనల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కనుక భక్తులు ఒక త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి దర్శనం చేసినటువంటి వాళ్ళు కొంతకాలం ఒక అవధి ఇచ్చి మళ్ళీ దర్శనం చేయడం, అసలు ఇట్లాంటి అబ్బురమైనటువంటి దర్శనం చేసినటువంటి వాడు జన్మలో ఒకసారి దర్శనం చేస్తే చాలు జన్మ సాఫల్యం అవుతుంది, ముక్తి వస్తుంది. అందుచేత ప్రత్యవాయాలని అధిగమించాలంటే 15 గంటలలో ఎంతమంది సంఖ్య, ఏదో ఫుట్ఫాల్ ఏదో అంటారు కదా, ఆ దర్శనం ఎంతమందో అంతమంది తప్ప. 1 సంవత్సరం సేవించినటువంటి వాళ్ళు మళ్ళీ సంవత్సరం స్వామి దర్శనం చేసుకోకుండా త్యాగం చేయాలి ఇంకొకరికి దర్శనం కల్పించడానికి. దీనివలన ఏకస్వాదున భుంజీత అని ఒక సంప్రదాయం ఉంది, ఒక నానుడు ఉంది. మంచి అనుభవాన్ని కానీ మంచి పదార్థాన్ని కానీ ఒక్కళ్ళు అనుభవించడం కన్నా 10 మందికి దాన్ని పంచితే ఆ పుణ్యంలో మనకు కూడా భాగస్వామ్యం లభిస్తుంది అని. అందుచేత భక్తులందరూ ఏం చేయాలంటే ఈ ఏడాది దర్శనం చేసినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మళ్ళీ సంవత్సరం వీరు దర్శనం కోసం ప్రయత్నం చేయకుండా ఇంకొకరికి దర్శనం చేయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని నా ఊహ. స్వామి అనుగ్రహం ఆంధ్రదేశమంతా కాదు భారతదేశమంతా ప్రసరిల్లి ఆయన యొక్క అనుగ్రహం విశేషం చేత భారతదేశమంతా సుభిక్షంగా సుఖశాంతులతో నిరోగంగా ఉండాలి అని మనం ఆశిద్దాం. స్వామి అనుగ్రహాన్ని అర్థిద్దాం. చందనోత్సవం లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం జరగడం అనేది మా అదృష్టంగా విశాఖపట్నం వాసులుగా భావిస్తున్నాము. ఇవాళ చందనోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అవడం కూడా ఒక గొప్ప దినంగా అనుకుంటున్నాము. అయితే లాస్ట్ ఇయర్ నుంచి లెర్నింగ్స్ తీసుకుని ఈసారి భక్తులు ఎవరికి ఇబ్బందులు కలగకూడదు, విఐపి మూవ్మెంట్ వల్ల కూడా ఎవరికి ఏ ప్రాబ్లం జరగకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా అందరికీ చాలా స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయల పాసులు కూడా బ్యాంకు ద్వారా ఆన్లైన్ ద్వారా మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి 30,000 పైగా టికెట్లు ఆఫ్లైన్ ఆన్లైన్లో భక్తులందరికీ అందజేయడం జరిగింది. ఒక ఫార్ములా ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పొద్దున 3 గంటల నుంచి ఎండ్ ఆఫ్ ద డే దాకా ఎట్లా దర్శనం ఉండబోతుంది అని. ఇప్పుడే లాస్ట్ ఇయర్ కూడా నేను స్వామివారి నిజరూప దర్శనం చూశాము, ఈసారి కూడా చూశాను. అదొక స్పెషల్ కైండ్ ఆఫ్ పవర్. నిన్న సాయంత్రం కూడా నేను ఊర్లో లేనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము అని ఎప్పుడైతే డిసైడ్ అయిందో, మామూలుగా లాస్ట్ ఇయర్ ఎట్లయితే వర్షము గాలి వచ్చిందో ఆ ఊర్లో కూడా అట్లా వస్తే స్వామి నన్ను పిలుస్తున్నాడు అని నాకు అనిపించింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా చూసిన భక్తులు కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఈ టెంపుల్ స్టాఫ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, కలెక్టర్ గారితో సహా మా పొలిటికల్ లీడర్షిప్ అందరితో కలిపి బాగా చేశారని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వ్యాప్తంగానే ఎంతో ప్రాశస్త్యం కలిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో వంశపారంపర్య ధర్మకర్త శ్రీ అశోక్ గజపతిరాజు గారి తొలి పూజ దేవస్థానం తరపున ఆయన చేతుల మీదుగా సాంప్రదాయకంగా వస్తున్న విధంగా తొలి పూజ నిర్వహించడం జరిగింది. స్వామివారికి చందనం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ చేశారు. అప్పటి నుంచి కూడా సామాన్య భక్తులకు ముందుగా 3:30 ప్రాంతంలో దర్శనాలు ప్రారంభించడం జరిగింది. సామాన్య భక్తులకు అప్పటి నుంచి దర్శనం నడుస్తూ ఉంది.
ఇప్పుడు దాకా ప్రోటోకాల్ విఐపి దర్శనాలు కూడా ఇప్పటికి పూర్తయినాయి. ఇక మీద అంతా ఇప్పటిదాకా అంతా సాఫీగా జరిగిపోయింది. ఇప్పుడు క్యూ లైన్లు అన్నీ కూడా సాఫీగా నడుస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఇటు జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు, సిపి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా దేవస్థానం సిబ్బంది, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల నుంచి, అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి వచ్చిన సిబ్బంది అందరూ సంయుక్తంగా, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఈ చందనోత్సవ కార్యక్రమం పొద్దుట ఎలాగైతే ప్రారంభమైందో ఈరోజు అర్ధరాత్రి అభిషేకంతో ముగిసే విధంగా కార్యక్రమం నడుస్తుంది. అప్పటి వరకు కూడా సామాన్య భక్తులు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరమైన దర్శనాలు చేయించడానికి ఈ యంత్రాంగం, ఇప్పుడు చెప్పిన యంత్రాంగం మొత్తం కృషి చేస్తూ ఉంది. రాత్రి 7 గంటల నుండి క్యూ లైన్లోకి ప్రవేశం నిలిపివేయడం జరుగుతుంది. క్యూ లైన్లన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. అయితే అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ కూడా దర్శనాలు చేయించడం జరుగుతుంది. అప్పటికే సుమారు 20,000 మంది భక్తుల వరకు క్యూ లైన్లో ఉంటారు. వాళ్ళందరికీ దర్శనాలు పూర్తి కావడానికి బహుశా 10:30-11 వరకు పడుతుందని అంచనా వేస్తుంది. అయితే క్యూ లైన్లో ఉన్న 7 గంటలకల్లా క్యూ లైన్లో ప్రవేశించిన ప్రతి భక్తుడికి కూడా, చివరి భక్తుడికి కూడా దర్శనం పూర్తి చేయించిన తర్వాత మాత్రమే దర్శనం ముగింపు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. దారి కట్టంగా ఉండి వెళ్ళి వచ్చేవారికి క్యూ లైన్లో ఉన్న భక్తులు మామూలు దేవుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. దేవుడు చాలా కళగా ఉన్నారు. డెకరేషన్లు అవి కూడా చాలా బాగా చేశారు. దేవస్థానం అది చాలా బాగా డెకరేషన్స్, మేనేజ్మెంట్ అన్నీ బాగా చేశారు. లైన్స్ కూడా ఆగిపోకుండా ఎప్పటికప్పుడు కదులుతూ ఉన్నాయి.
అంత రష్ కూడా లేదు. మాకు దర్శనం 2 గంటల్లో అయిపోయింది. మేము 4 ఆ టైంకి వచ్చాము, 6 అవ్వకుండానే అయిపోయింది మాకు దర్శనం. చాలా బాగా జరిగింది. కొంచెం అక్కడక్కడ పోలీసులు అది హడావిడి చేశారు, బట్ దేవస్థానం వాళ్ళు మాత్రం చాలా కోఆపరేట్ చేశారండి. వాటర్, ప్రసాదం అవన్నీ కూడా ఎక్కడికక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మెడికల్ క్యాంప్స్ కూడా ఎక్కడికక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అందరికీ అసలు చాలా కంఫర్టబుల్గా అయింది. చాలా బాగా అయింది. ఏర్పాట్లు మాత్రం దేవస్థానం వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు అండి. నవ్వుతో నా భవిష్యత్ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగుందండి. దర్శనాలు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము 4 ఫ్రెండ్స్గా కలిసి వచ్చాము. ఈరోజు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఈఓ గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు, అలాగే గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎంత బాగా జరిగిందంటే స్వామి యొక్క దర్శనం మాకు బ్లూస్ బంప్స్ వస్తున్నాయండి. ఆయన దర్శనం మాకు ఎంతో భాగ్యాన్ని కలిగించిందండి. ఈ విధంగా ఈ రోజంతా అందరూ కూడా దర్శనం చేసుకుంటారు అని మేము ఆశిస్తున్నాము. వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం చందనోత్సవానికి. ఈ సంవత్సరం మాత్రం కిందనే బస్సులు ఎక్కేటప్పుడు కూడా చాలా బాగా పక్కాగా అన్ని బస్సులు ఒక లైన్లో పెట్టేసి వెంటనే ఎక్కించేసి పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎక్కడ లైన్ ఆగకుండా 3 అవర్స్లో 300 రూపీస్ దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. మేము 1500 రూపాయల టికెట్ తీసుకుని వచ్చాము. మామూలుగానే లైన్లోనే వెళ్ళంటే బాగానే అయింది. చాలా బాగా అంటే చాలా జెన్యూన్గా చాలా బాగా అవుతున్నాయి. అంటే ఈసారి రికమెండేషన్స్ అలాంటివి ఏమీ కాకుండా దర్శనాలు కూడా చాలా తొందరగా అవుతున్నాయి. దర్శనం చాలా బాగా అయిందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ రెస్టారెంట్ లేకుండా అలా ఫ్రీగా జరిగిపోయిందండి దర్శనం. చాలా బాగుందండి. మాది ఆంధ్ర అండి, తెలంగాణ నుంచి వచ్చాము. స్వామివారి దర్శనం బాగా అయ్యిందండి. దర్శనం చాలా బాగా జరిగిందండి. బస్సు మేము 3:45 ఎక్కాము. కింద గోశాల వద్ద పైకి వచ్చి ప్రశాంతంగా లైన్ ప్రకారం ఎక్కించారు. అలాగే దర్శనం కూడా ఫ్రీగా సాఫీగా జరిగింది. చాలా అద్భుతమైన దర్శనం జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇబ్బంది లేకుండా అంతా చక్కగా ఎయిర్పోర్ట్లన్నీ బాగా చేశారు. 2 అవర్స్లో అయిపోయిందండి. 1000 రూపీస్ టికెట్కి అయితే చాలా బాగున్నాయండి. అసలు ఆ తొక్కిసలాట కానీ తోపులాట కానీ ఏమీ లేకుండా అంతా బాగా జరిగింది. ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా బాగున్నాయి. మేము 300లో వచ్చాము. ఫస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ దర్శనంలో వస్తాము, కానీ అయినా సరే సూపర్గా ఏర్పాట్లు చేశారండి. చాలా బాగా జరిగింది. Gracias.